ప్రతి మనిషి జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపించినా ఆ రోజులు తీసుకొచ్చే మార్పులు మాత్రం అసాధారణంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఇప్పుడు అలాంటి సమయమే ప్రారంభమైంది. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని విషయాలు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఎన్నో రోజులుగా మనసులో మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా జూలై 1 నుంచి ఒక కొత్త కర్మచక్రం నెమ్మదిగా తిరగడం మొదలవుతుంది. మీరు చేసిన మంచి పనుల ఫలితం మీ వైపుకు రావడం ఎంత నిజమో, మీకు అన్యాయం చేసిన వారి జీవితంలో కూడా వారి కర్మ తన పని తాను చేయడం అంతే నిజం. మిథున రాశి వారికి జూలై 1, 2, 3, 4 తేదీల్లో గ్రహస్థితి ఎలా ప్రభావం చూపబోతుంది, ఏ రంగంలో ఊహించని మార్పులు కనిపించవచ్చు, ఏ విషయాల్లో జాగ్రత్త అవసరం, ఈ 4 రోజుల ప్రయాణం మీ జీవితానికి ఎలాంటి సంకేతాలను ఇవ్వబోతోంది. చివరి వరకు ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక సూచన మీ ఆలోచననే మార్చే అవకాశం ఉంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ, వివాహం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నష్టాలు లేదా ఏదైనా జీవిత సమస్యలతో బాధపడుతుంటే అనుభవజ్ఞులైన గురూజీ మీ జాతకాన్ని పరిశీలించి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెంటనే కాల్ చేయండి. 9099835894. ఇటీవల మీరు ఒక విషయం గమనించి ఉండొచ్చు. ఏ పని చేయాలన్నా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొంతమంది మాటలు మీ మనసును బాధపెట్టాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ విలువను గుర్తించని పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. విశ్వం ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సమాధానం ఇస్తుంది. ఆ సమయం మిథున రాశి వారికి ఇప్పుడు దగ్గర పడుతుంది. జూలై 1 ఉదయం నుంచి మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఒత్తిడిగా అనిపించిన ఒక విషయం ఇప్పుడు అంత భారంగా అనిపించదు. మీరు కోల్పోయామని అనుకున్న ఆశ మళ్ళీ చిగురిస్తుంది. కొందరికి ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని సమాచారం కొత్త ఆశను తీసుకురావచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం కూడా నెమ్మదిగా బయటపడడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీ ముందు మంచిగా నటించిన వ్యక్తి అసలు ఉద్దేశం మీకు అర్థమవుతుంది. అదే సమయంలో నిశ్శబ్దంగా మీకు మద్దతుగా నిలిచిన ఒక వ్యక్తి విలువ కూడా తెలుస్తుంది. ఆ అవగాహన మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా చిన్న మార్పులు కనిపించవచ్చు. ఆగిపోయిన డబ్బు గురించి ఒక సమాచారం రావచ్చు. ఊహించని ఖర్చు వచ్చినా దాన్ని ఎదుర్కొనే మార్గం కూడా వెంటనే కనిపిస్తుంది. అందుకే ఈ సమయంలో భయపడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం చేసేవారికి ఒక కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. మొదట అది భారంగా అనిపించినా అదే భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపు తీసుకురావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయకండి. ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద అవకాశంగా మారే సూచనలు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కూడా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపించవచ్చు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి భావోద్వేగంతో కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ప్రతి తిరిగి వచ్చిన వ్యక్తి విశ్వాసంగా ఉండాలని కాదు, కానీ ప్రతి కలయిక ఒక పాఠాన్ని మాత్రం నేర్పుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మీ అభిప్రాయాన్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి రావచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే అహంకారానికి అవకాశం ఇవ్వకండి. వినయం మీకు మరింత గౌరవాన్ని ఇస్తుంది. జూలై 1 సాయంత్రం ఒక చిన్న సంఘటన మీలో పెద్ద ఆలోచనలను కలిగించవచ్చు. అది యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా భవిష్యత్తులో దాని అర్థం మీకు పూర్తిగా తెలుస్తుంది. కొన్ని సంకేతాలు మాటల్లో రావు, పరిస్థితుల రూపంలో వస్తాయి. వాటిని గమనించే వారికి మాత్రమే జీవితం తన రహస్యాలను చూపిస్తుంది. మీ ఆరోగ్య విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకండి. నిద్ర సమయాన్ని సరిచేసుకోవడం, ఆహారంలో క్రమశిక్షణ పాటించడం వల్ల మీ శక్తి స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కూడా ఈ 4 రోజులలో మీకు అత్యంత ముఖ్యమైనది ఆయుధంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఆలస్యంగా వస్తున్న ప్రతి ఫలితం మీకు సరైన సమయంలో అందడానికి సిద్ధమవుతుంది. మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు. అవి కనిపించకుండా నిల్వ అయ్యాయి. ఇప్పుడు వాటి ప్రభావం నెమ్మదిగా బయటపడే సమయం ప్రారంభమైంది. జూలై 1తో మొదలయ్యే ఈ మార్పులు సాధారణంగా కనిపించినా వాటి వెనుక ఉన్న కర్మ ప్రభావం చాలా లోతైనది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా
ప్రతి సంఘటనను ప్రశాంతంగా గమనించండి. ఈరోజు మీకు కనిపించే చిన్న మార్పే రాబోయే రోజులలో ఒక పెద్ద అవకాశానికి తలుపు తెరవచ్చు. జూలై 2 ప్రభావం ప్రారంభమైన తర్వాత మిథున రాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు మరింత స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు కేవలం అనుమానంగా అనిపించిన విషయాలు ఇప్పుడు నిజమా కాదా అనే సందేహానికి ముగింపు పలికే పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీ మనసులో చాలా కాలంగా తిరుగుతున్న ఒక ప్రశ్నకు అనుకోని రూపంలో సమాధానం దొరికే అవకాశం ఉంది. అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక సంఘటన ద్వారా కావచ్చు, లేదా మీరు ఊహించని సమయంలో వచ్చిన ఒక సమాచారం కావచ్చు. ఈరోజు మీ జీవితంలో కర్మ అనే పదానికి అసలు అర్థం తెలిసే అవకాశం ఉంది. మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు సహాయంగా తిరిగి రావచ్చు. అలాగే మీకు అన్యాయం చేసిన వ్యక్తి తన తప్పును గ్రహించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేకుండానే కాలమే తన సమాధానం చెప్పే రోజులు ఇవి. కొన్ని రోజులుగా మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. అతను లేదా ఆమె నేరుగా సంప్రదించకపోయినా మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించే సంకేతాలు కనిపించవచ్చు. అయితే ఈసారి మీ హృదయం కంటే మీ అనుభవాన్ని ఎక్కువగా నమ్మండి. గతంలో జరిగిన తప్పులను మర్చిపోవచ్చు, కానీ వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను మాత్రం ఎప్పటికీ వదలకండి. ఉద్యోగ జీవితంలో ఒక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తుంది. మీ పని విధానాన్ని ఇప్పటి వరకు గమనించిన వారు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. ఒక చిన్న ప్రశంస కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కొందరికి కొత్త బాధ్యత, కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త అవకాశానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. తొలుత భయం కలిగినా అది అవకాశంగా భవిష్యత్తులో మీ స్థాయిని పెంచే దిశగా తీసుకువెళ్ళొచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి జూలై 2 చాలా ముఖ్యమైన రోజు కావచ్చు. ఒక పాత కస్టమర్ మళ్ళీ రావచ్చు. ఆగిపోయిన ఒప్పందం తిరిగి కదిలే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన ఆదాయానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. చిన్న మొత్తంలో వచ్చిన ఆదాయం కూడా మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. గతంలో చేసిన పొదుపు ఇప్పుడు ఉపయోగపడే పరిస్థితికి రావచ్చు. అదే సమయంలో అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే రాబోయే రోజుల్లో మరింత స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణంలో కూడా మార్పులు కనిపించవచ్చు. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి మీతో మాట్లాడి సాధారణంగా మాట్లాడడం ప్రారంభించవచ్చు. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ మాట వినడానికి ఇష్టపడిన వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతత పెరగడం వల్ల మీ మనసు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలతో నిండిన సమయం కావచ్చు. ఒక చిన్న మాట, ఒక చిన్న కలయిక లేదా ఒక పాత జ్ఞాపకం మళ్ళీ మీ మనసును కదిలించవచ్చు. కానీ ఈసారి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు దూరంగా ఉండండి. నిజమైన ప్రేమకు సహనం అవసరం, సందేహాలు కాదు. జూలై 2 మధ్యాహ్నం తర్వాత ఒక అనుకోని పరిచయం మీ జీవితంలోకి కొత్త ఆలోచనలను తీసుకురావచ్చు. ఆ వ్యక్తి మీకు పెద్ద సహాయం చేయకపోయినా చెప్పే ఒక మాట మీ దిశని మార్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటనలు కాదు, సరైన సమయంలో వినిపించే చిన్న మాటలే. మీరు ఇటీవల వదిలేసిన ఒక లక్ష్యం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది ఇక సాధ్యం కాదు అని అనుకున్నా మళ్ళీ ప్రారంభించే ధైర్యం కలుగుతుంది. ఇది కర్మ చక్రం యొక్క ప్రత్యేకత. అది మీ నుంచి దూరమైన అవకాశాలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది. అయితే ఈసారి వాటిని గుర్తించి ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీలో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. ఆలయంకి వెళ్ళాలనే ఆలోచన రావచ్చు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని అనిపించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు మీరు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలను ఇస్తాయి. దైవంపై విశ్వాసం మరింతగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయానికి ఒక చిన్న శుభవార్త మీలో ఆనందాన్ని కలిగించవచ్చు. అది మీకోసం ఎదురు చూస్తున్న అవకాశం గురించి కావచ్చు, లేదా మీకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి నుంచి వచ్చే సమాచారం కావచ్చు. ఈ వార్త మీకు ఇక మంచి రోజులు మొదలయ్యాయి అనే భావనను కలిగిస్తుంది. ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. కర్మ ఎప్పుడూ ఆలస్యం అవుతుంది, కానీ అన్యాయం చేయదు. మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి బాధకు విశ్వం ఒక సమాధానం సిద్ధం చేస్తుంది. జూలై 2 ఆ సమాధానాల దారిని మీకు చూపించే ముఖ్యమైన రోజు కావచ్చు. మీ సహనం, మీ నిజాయితీ, మీ మంచితనం వృధా కాలేదని నిరూపించుకునే సంకేతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి కనిపించడం ప్రారంభమవుతుంది. జూలై 3 ఉదయం ప్రారంభమయ్యే సమయానికి మిథున రాశి వారికి ఒక కొత్త స్పష్టత కలిగే అవకాశం ఉంది.
గత 2 రోజులుగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు ఇప్పుడు ఒకదానితో ఒకటి కలుస్తూ వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం అర్థమవుతుంది. కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యమయ్యాయో, ఎందుకు కొంతమంది వ్యక్తులు మీ జీవితానికి దూరమయ్యారో, ఎందుకు కొన్ని అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోయాయో అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం కనిపించడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు జీవితం మనకు కావాల్సినది ఇవ్వదు, మనకు సరైనది ఇచ్చే వరకు వేచి చూస్తుంది. ఆ వేచి చూసిన సమయానికి ఇప్పుడు విలువ తెలుస్తుంది. ఈరోజు మీ ఆలోచనల్లో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులుగా ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని మీరు నిర్ణయించుకుంటారు. ఇదే నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితానికి ఒక బలమైన పునాది అవుతుంది. మీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని చూసి కొందరు ఆశ్చర్యపడవచ్చు. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. జూలై 3లో ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ కృషికి సంబంధించిన మొదటి స్పష్టమైన ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ లేదా ఒక శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు. మొదట ఆ బాధ్యత కాస్త కఠినంగా అనిపించినా అదే మీ భవిష్యత్తు ఎదుగుదలకు కారణమవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక నిర్ణయాత్మక సమయం కావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన ఒక ప్రణాళిక మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒక కొత్త కస్టమర్, ఒక మంచి భాగస్వామ్యం లేదా ఒక లాభదాయకమైన అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. చిన్న జాగ్రత్త పెద్ద నష్టాన్ని తప్పించగలదు. ఆర్థికంగా చూస్తే పరిస్థితులు నెమ్మదిగా బలపడుతున్నాయి. గతంలో వచ్చిన ఇబ్బందులు తగ్గిపోతున్న సంకేతాలు కనిపిస్తాయి. ఒక బాకీ తిరిగి రావచ్చు. ఒక అదనపు ఆదాయం మార్గం గురించి సమాచారం అందవచ్చు. అయితే ఈ సమయంలో అవసరం లేని విలాసవంతమైన ఖర్చులకు తగ్గించడం వల్ల రాబోయే రోజుల్లో మరింత లాభం ఉంటుంది. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమని ఈరోజు మీకు అర్థమవుతుంది. కుటుంబ సంబంధాల్లో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మీ మాటలను ఇప్పుడు మరింత శ్రద్ధగా వింటారు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వినిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చూపించే ఓర్పు ఇంటి వాతావరణాన్ని మరింత ప్రశాంతంగా మార్చుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలతో పాటు స్పష్టతకు కూడా తీసుకువస్తుంది. ఎదుటి వ్యక్తి నిజంగా మీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడా లేదా అనేది అర్థమయ్యే ఒక సంఘటన జరగవచ్చు. కొన్ని మాటలు హృదయాన్ని తాకవచ్చు, మరికొన్ని మౌనాలు కూడా చాలా విషయాలను చెప్పగలవు. ఈరోజు మీ హృదయం కంటే మీ అంతరాత్మ చెప్పే మాటను వినడం మంచిది. స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అందరూ మీ విజయాన్ని చూసి సంతోషపడకపోవచ్చు. కొందరు మీ ముందు నవ్వినా వెనుక మీ గురించి వేరేలా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. నిశ్శబ్దంగా చేసిన పని ముందుగానే చెప్పిన పని కంటే ఎక్కువగా విజయాన్ని ఇస్తుంది. జూలై 3 మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం రావచ్చు. అది ఉద్యోగం, కుటుంబం లేదా వ్యక్తిగత అవసరం కోసం కావచ్చు. ఆ ప్రయాణంలో కలిసే ఒక వ్యక్తి మీ జీవితానికి ఉపయోగపడే సమాచారం ఇవ్వచ్చు. కొన్ని పరిచయాలు యాదృచ్ఛికంగా జరిగినట్లు కనిపించినా అవి భవిష్యత్తులో చాలా విలువైనవిగా మారుతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. మీ మనసు ప్రశాంతత కోసం వెతుకుతుంది. ఒక ఆలయ దర్శనం, ఒక చిన్న ప్రార్థన లేదా కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీలో ఉన్న ఆందోళన తగ్గిస్తుంది. మీరు కోరుకున్న ఫలితాలు ఇంకా పూర్తిగా రాకపోయినా అవి మీ వైపు వస్తున్నాయన్న నమ్మకం మరింతగా బలపడుతుంది. ఈరోజు సాయంత్రం ఒక చిన్న సంఘటన మీలో చిరునవ్వు తీసుకురావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి ఒక సందేశం రావచ్చు, లేదా మీరు అనుకోకుండా విన్న ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. ఈ చిన్న ఆనందాలే పెద్ద విజయాలకు ముందు మాట అవుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జూలై 3తో మీ కర్మచక్రం మరింత వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. మీరు గతంలో నాటిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తే దశలోకి వచ్చాయి. ఓర్పుతో కొనసాగితే అవి త్వరలోనే ఫలవంతమైన వృక్షాలుగా మారతాయి. మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఇప్పుడు ఒక ఆశీర్వాదం అని అర్థమయ్యే సమయం చాలా దగ్గరలోనే ఉంది. విశ్వం మీకు ఇవ్వాల్సిన దాన్ని సిద్ధం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా విశ్వాసాన్ని కోల్పోకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించడం మాత్రమే. జూలై 4 ఉదయం సూర్యోదయంతో మిథున రాశి వారికి 4 రోజుల ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అర్థాన్ని అందించడం ప్రారంభమవుతుంది. గత 3 రోజులుగా జరిగిన ఒక ప్రతి సంఘటన ఇప్పుడు ఒక సంపూర్ణ చిత్రంలా మీ ముందుకు వస్తుంది. మొదట చిన్న మార్పులుగా కనిపించిన విషయాలు ఇప్పుడు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయో మీరు స్వయంగా గమనిస్తారు. విశ్వం ఎప్పుడూ హడావుడిగా పనిచేయదు. అది సరైన సమయంలో సరైన వ్యక్తులతో సరైన ఫలితాన్ని అందిస్తుంది.
ఇప్పుడు ఆ సమయం మిథున రాశి వారికి చేరువైంది. చాలా కాలంగా మీ మనసును బాధిస్తున్న ఒక సమస్యకు చివరకు పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. అది పూర్తిగా ముగిగిపోయినా ఇకపై మీరు సరైన దారిలో ఉన్నారనే నమ్మకం బలపడుతుంది. ఎన్నో రోజులుగా మీరు మౌనంగా భరించిన బాధలకు ముగింపు దశ ప్రారంభమవుతుంది. మీకు అన్యాయం చేసిన వ్యక్తులు తమ తప్పును గ్రహించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోకుండానే కర్మ తన పని తను చేస్తుందని ఈరోజు మరోసారి నిరూపిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. మీ కృషిని గమనించిన వ్యక్తులు మీపై మరింత నమ్మకం ఉంచే అవకాశం ఉంది. కొత్త అవకాశాల గురించి చర్చలు మొదలవుతాయి. కొందరికి పదోన్నతి గురించి సంకేతాలు రావచ్చు. మరికొందరికి భవిష్యత్తులో ఉపయోగపడే ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడవచ్చు. మీరు ఇప్పటి వరకు చూపించిన నిజాయితీ, క్రమశిక్షణ ఇప్పుడు మీకు గౌరవాన్ని తీసుకువస్తాయి. వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు శుభసూచకంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు లేదా కొత్త ఆలోచనలు మీ ఆదాయాన్ని పెంచే దిశగా నడిపించవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా ఒకసారి పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. సరైన నిర్ణయం ఈ నెల మొత్తం మీకు లాభాన్ని తీసుకురాగలదు. ఆర్థికంగా చూస్తే ఒక ఉపశమనం కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. కొంతకాలంగా ఆందోళన కలిగించిన ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఆదాయం నెమ్మదిగా స్థిరపడుతుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక క్రమశిక్షణ రాబోయే నెలల్లో మీకు గొప్ప బలంగా మారుతుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఒక చిన్న శుభవార్త ఇంట్లో అందరినీ సంతోషపరచవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, గౌరవం మరింత పెరుగుతుంది. మీ సలహాలను ఇప్పుడు మరింత విలువగా తీసుకుంటారు. పెద్దల ఆశీర్వాదం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబంలో గడిపే కొన్ని క్షణాలు మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ప్రేమ జీవితంలో కూడా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం పెరిగే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే ప్రతి కొత్త పరిచయాన్ని సమయంతో అర్థం చేసుకోవడం మంచిది. తొందరగా నిర్ణయం తీసుకోవడం కంటే ఎదుటి వ్యక్తి స్వభావాన్ని గమనించడం భవిష్యత్తులో మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీలో ఒక కొత్త ధైర్యం నీకు కనిపిస్తుంది. గతంలో నేను చేయలేను అనుకున్న పని ఇప్పుడు సాధ్యమే అనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. మీ జీవితాన్ని మార్చేది అదృష్టం మాత్రమే కాదు, మీ నిర్ణయాలే అనే విషయాన్ని మీరు బలంగా గ్రహిస్తారు. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దైవ స్మరణ, ప్రార్థన లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒక చిన్న సేవా కార్యక్రమంలో చేయాలనే ఆలోచన రావచ్చు. మీరు చేసే మంచి పని భవిష్యత్తులో మరింత మంచి రూపం మీకు తిరిగి వస్తుంది. ఇదే కర్మ యొక్క గొప్ప సత్యం. జూలై 4 సాయంత్రానికి మీరు గత 4 రోజులుగా ప్రయాణాన్ని ఈసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది. ప్రతి బాధ వెనుక ఒక పాఠం ఉంది. ప్రతి నిరీక్షణ వెనుక ఒక ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయం నెమ్మదిగా మీ భవిష్యత్తును మార్చబోతుంది. అయితే ఒక చిన్న సూచన మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. కోపంతో తీసుకున్న నిర్ణయ అవకాశాలను దూరం చేస్తుంది. ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయం విజయానికి దగ్గర చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల తర్వాత కూడా ఓర్పు, నిజాయితీ, వినయం అనే 3 విలువలను ఎప్పటికీ వదలకండి. అవే మీకు శాశ్వత విజయాన్ని అందిస్తాయి. మొత్తంగా చూస్తే జూలై 1 నుంచి జూలై 4 వరకు మిథున రాశి వారికి ప్రారంభమైన ఈ కర్మచక్రం జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను, కొత్త ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చే కాలంగా కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఫలితాలు నెమ్మదిగా మీ జీవితంలోకి కనిపించడం ప్రారంభమవుతున్నాయి. సహనం కోల్పోకుండా దైవంపై విశ్వాసంతో మీ లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగితే ఈ ప్రారంభం మీ జీవితంలో ఒక కొత్త మధురమైన మలుపుగా గుర్తుండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఇందులో చెప్పిన విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు మరియు జ్యోతిష్య సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యం ఎల్లప్పుడూ నెలకొలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.